सर्वभूत स्थितं यो माम् सर्वभूत स्थितं भजति कथ्यमामृतम् सर्वदा सर्वदा वासवं देवं सर्वं प्रतिष्ठितं ప్రేమ స్వరూపులారా, embodiments of love. కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే. This is the first command of Lord Krishna to this world. అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురో, The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this, వారు రక్తులు కాని, విరక్తులు కాని, గృహస్థులు కాని, లోకహితోక్తులు కాని, వారు కర్మను ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తున్నారు. they may be the householders, they may be attached or detached, they may undertake certain spiritual pursuits or not, they constantly dwell in me alone. ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే. This is the message given to the entire mankind. అది 5000 సంవత్సరములకు పూర్వము. This happened 5,000 years ago. ద్వాపర యుగము మధ్యమం. It's in the midst of Dwapara age. ధనమదాంధులైనటువంటి రాజులు, మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకొనలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది. Mother Earth prayed to God repeatedly as she could not bear the burden of the kings who were acting with full of avarice and hatred, putting noble souls to suffering. ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారము నివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు. Watching her grief, Lord said, "O Mother Earth, don't feel sad any longer. Better you return, I'll take care of the rest." తదుపరి దేవతలను పిలిపించి మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు. Lord commanded that all gods should be born here as Yadavas. ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి. The Yadava clan belongs to Yayati. ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు. The first son of Yayati is Yadu. ఈ యదు సంతతి వారే క్రమక్రమేణా యాదవులుగా రూపొందుతూ వచ్చారు. Yadavas are those that belong to Yadu. ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు. The one of righteousness and truth in Yadava clan is Ahuka.
ఆహుకుడు Ahukudu. ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణా ఈ కథకు సంబంధించినటువంటి వారు. They are related to this history to happen. ఈ ఆహుకుడకు ఇరువురు కుమారులు. The Ahuka has two sons. ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని. One is Devakudu, the other one is Ugrasenudu. ఈ ఉగ్రసేనుని కుమారుడే కంసుడు. The son of Ugrasena is Kamsa. దేవకుని యొక్క కుమార్తెయే దేవకి. The daughter of Devakudu is Devaki. కంసునికి సొంత సోదరులు లేవు, సోదరీమణులు లేవు. Kamsa has no brothers and sisters of his own. తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు. He has taken Devaki as his own sister and loved her immensely. ఈ విధముగా కాలం గడుపుతుండగా As the time was ఈ passing by, యాదవులు యందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు. in Yadava clan is there Surudu, and Vasudeva belongs to that family. ఇతను సామంత రాజు. He is a Samanta king. ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు. He will never go back the promise given. ఇతనికి సత్యవాక్ పరిపాలకుడని కూడాను మరొక పేరు. He always holds on to truth. ఉగ్రసేనుడు, కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము గావించాలని నిర్ణయించుకున్నారు. Ugrasena and Kamsa went round and ultimately decided that Devaki should be offered to Vasudeva in marriage. వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది. Vasudeva had another wife by name Rohini. ఆనాడును ఎంతమంది భార్యలు ఉండాలి, ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు. There was no law regulating the number of wives that one should have in అప్పుడు those days. వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు. Vasudeva had to marry Devaki because he didn't have children. ఈ విధముగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరుని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు. After some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva. ఎంతో కాలము నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథములో కూర్చోబెట్టుకొని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు. Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very దేవకి sad. దేవి అంటే కంసునకు రెండవ ప్రాణము. Devaki is the very second life to Kamsa. అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖముతో ఆనందముతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు. He was driving the chariot while escorting Devaki to her in-laws' family. ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములిచ్చి రథములు, గజములు, తురగములు, వాహనములు కూడాను అనేకంగా అందించాడు. Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts. అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసువుడు. She being the only daughter, she took every care of her. తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు. Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her ఈ as his వసువుడు own. కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు. The Vasu also could not leave the daughter, and so he also accompanied. ఈ విధమైనటువంటి యొక్క
రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. In that beautiful scene there, suddenly they heard a loud sound. మూర్ఖుడా, Oh fool, ధర్మహీనుడా, the one of unrighteousness, నీ యొక్క ముందు పరిస్థితిని నీవు గుర్తించుకొనలేక without knowing your position, ఈ అనురాగమును పెంచుకొని because of excessive అనేక attachment, విధములుగా నీవు నీ జీవితమునకు నాశనం తెప్పించుకుంటున్నావు. you are ruining your own life in various ways. నీ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలే, దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము. The main reason is your own wicked thoughts and wicked feelings. నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీదేవి గర్భం నందే అష్టకుమారుడై పుడుతున్నాడు. The one who is going to kill you is going to be the 8th child of this Devaki. అని ఈ పదములు పలికి అంతఃస్థానమైపోయింది. Having said, it vanished. ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి యొక్క కంసునికి మహా ఉగ్రుడయ్యాడు. Kamsa, having heard to ethereal voice, రథము was very నుంచి angry. దుమికాడు. He jumped out of the chariot. వెనుక నుండి కూర్చున్నటువంటి యొక్క దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు. He pulled her hair and pushed out of the chariot. కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు. He took out the sword and about to behead her. కానీ వసుదేవుడు మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు. But Vasudeva is one of truth and peace and of control. రెండు చేతులు కంసుని చేతులు పట్టుకొని, Catching hold of the both of hands of Kamsa, కంస, నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు? Kamsa, why do you feel so sad about your death? నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా. Today or tomorrow, you cannot escape death. పోకన్మానదు దేహమెవ్విధమునన్ పోషించి రక్షించినన్ రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంబునం దాగినన్. In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen. ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషి కూడాను, ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు. The one who is born in this earth cannot escape the end. కానీ కంస, ఆకాశవాణి యొక్క సత్యము అష్టమ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు. The ethereal voice declared that the 8th child would kill you, but not Devaki. కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి. It will take time to have the 8th ఈ child. తొందరపాటు నీకు మంచిది కాదు. Don't get ప్రాణ worried. సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదనము. Leave your sister whom you considered very ఆమెకు light. పుట్టిన ప్రతి పుత్రుని కూడా నీకు అప్పచెప్పుదును I'll pass on every child to you. అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది. He understood the promise and then left Kamsa. అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు. Kamsa returned ఆ therefore. రథమునందే కూర్చోలేదు. He didn't sit there in chariot. భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు. With heavy hearts, Devaki Vasudeva returned. కాలము గడుపుతూ ఉండగా As they were spending time, నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని చెంతకు నారదుడు ప్రవేశించాడు. the Kamsa who was thinking day and night about death, Narada stepped at that moment. లోకక్షేమ సమాచారములంతా విచారించాడు. He was inquiring about the welfare of the world. కట్ట కడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో When he was about to return, కంస, నీవెంత మూర్ఖుడవోయి, said Kamsa, what a foolish man you are. నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to know your position. అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
It is the ethereal voice declaration that the eighth child would kill you. అయితే ఎవరు అష్టమ గర్భంలో పుట్టినటువంటి వారు? Who is going to be born as the eighth child? నువ్వు చక్కగా విచారించుకోలేకపోతున్నావు. You are not able to understand clearly. అష్టమి గర్భం వరకు కూడా నీవు కాచుకోనక్కరలేదు. You don't need to wait that long. పుట్టిన ప్రతి పుత్రుని కూడా హింసించాలి. Better you kill every child that's born. ఏ విధంగా అష్టమి అనేటువంటిది నీకు బోధిస్తాను వినమన్నాడు. I'll tell you the main significance of this eighth child. ఇది అష్టమి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. This is 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడి నుంచి నీవు కొంచెం ఎంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది 8వది. If you start from one end, the little finger would be the other side. కానీ ఇక్కడి నుంచి ఎంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది 8వది. But if you start from the other end, this would be the 8th one. కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది. So the first also becomes the 8th. ఇక్కడి నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది. When you start from this, కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు. the last one also would be the 8th one. కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు. Not only the first and the last, everyone would be 8th. ఇప్పుడు రెండవ దాని నుంచి నీవు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు. When you start from the second also becomes 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి వాడు అవుతాడు. When you start from the second becomes 8th one. ఈ థర్డ్ నుంచి నీవు ఎంచినప్పుడు రెండవ వాడు 8వ వాడు అవుతాడు. When you start from third, the second one becomes 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So when you start from the third one, the second becomes 8. ఇంకా నాలుగవ దాని నుంచి ఎంచినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు. So the 8th one is ready in every number. ప్రతి గర్భములో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు. So everyone that's born will become 8th one. కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు. So be very careful. సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది. He was more worried and bothered since then. పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు. He told Vasudeva to hand over every newborn child. ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు. He killed 6 children so far. 7వ గర్భం ప్రారంభమైంది. The 7th. భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. Narayana was getting ready to keep up the promise given to Mother Earth. లోక కళ్యాణ నిమిత్తము, For the welfare of the world, మానవ ధర్మస్థాపన నిమిత్తము, to establish righteousness, సత్య సూక్తి నిమిత్తము, to uphold truth, మానవోద్ధరణ నిమిత్తము, for the emancipation of mankind, దైవాన్వేషణ నిమిత్తము for the search of divinity. ప్రారంభం కావాలి. All have to begin. దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు. All gods are born as Yadavas. కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు. He called Yoga Shakti, which is all pervasive. నీవు తక్షణమే వెళ్లి You go immediately. గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు. You enter into the womb of Yashoda. తన ఆదిశేషుణ్ణి పిలిపించి He summoned Adisesha. నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు. You step into the womb of Rohini in Gokulam. నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను. I will be born to Devaki Devi. ఈ 7వ గర్భము పూర్తి కాలేదు. The 7th child is not yet born. కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు. He changed it and saw to it that it would enter into the womb of Rohini. తిరిగి 7వ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పారు. The 7th conception resulted in abortion. 8వ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు. Krishna was ready in the 8th one. దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. Day by day growing. ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య. Rohini is the second wife of Vasudeva. ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత
ఈమెకు కూడా భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు. Vasudeva watched that all children being killed by ఈ Kamsa. రోహిణి He sent Rohini. యశోద సోదరి, యశోదకు చెల్లెలు. She is the sister of Yashoda. వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు. They were growing there. భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం. It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form. ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చెరచాలలో పెట్టాడు. Having thought that the eighth child would kill him, he కేవలం imprisoned them. చెరచాలలో ఎందు ఉంచటమే కాదు, Not only keeping them in ద్వారములకు prison, చాలా భద్రమైనటువంటి యొక్క బీగములు తగిలించాడు. he also has put a very big lock there. దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. He kept the key with him. భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు. He kept all the soldiers around. ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు. He made arrangements that an ant cannot enter into the prison. ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది. It was the time, the commencement of the time. ఈ of రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము. The star Rohini is in the hands of Prajapati. అష్టమి రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది. Combination of Astam and Rohini. ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు. The delivery was not normal. ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది. The child was born with all the splendor and brilliance, with all the decorations and the jewelry. వక్షస్థలం పైన శ్రీవత్సవం కనిపించింది. On the chest there is present Srivatsava. అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మత్స. It is the spot of Srivatsava on the అది chest. వక్షస్థలం పైన కనిపించింది. It is seen on the chest. కౌస్తుభమణి మెరిసింది. The diamond of Kaustubha. దేవకి వసుదేవులు చేతులను జోడించారు. Immediately they stood with folded ఆ hands. దివ్యమైనటువంటి రూపాన్ని చూడలేకపోయారు. They could not watch the divine form. మేము పుట్టినందుకు సార్థకమైపోయింది నీ పని ఆనందించారు. They were so happy that their lives would be సాక్షాత్ redeemed. భగవంతుణ్ణే ఈనాడు మేము దర్శించామనుకున్నారు. They felt so happy that they could have vision of God. ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు. They approached the newborn babe, caught hold of the feet and prayed. మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు, Because of good luck, you are born as son. కానీ నిన్ను రక్షించుకోలేకపోతున్నాము. But we cannot protect you. నీవేదైనా కూడాను ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు. They prayed to the newborn babe that he should devise a plan as to get away from the వసుదేవుడు place. నిర్మల హృదయుడు. He's pure-hearted one. కూర్చొని కనులు మూసుకొని ధ్యానించాడు. He sat and meditated, closed eyes. ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది. There he found a basket. ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకొని Keeping the babe in the basket, తలుపుల దగ్గర చూచాడు. he watched near the door. ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడినాయి. The moment he looked, the doors opened. దైవ చిత్రములంత విచిత్రమయ్యా. The divine will is very mysterious, చిత్రంబులు, peculiar, త్రిలోక పవిత్రంబులు, sacred to all three వరజలాల worlds. వత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు. He started extolling that very dear to all the people of three worlds and so endearing. అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు. At the time, Sipais on duty was ఎవరు sleeping. ఈ యొక్క వసుదేవుణ్ణి చూడలేదు. They didn't watch the couple తలుపులు there. తెరవబడింది కూడా ఎవరికీ తెలియదు. They didn't notice when the doors opened. తాను చెరసాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము, When he came out of the prison, there was యమునా a నది downpour of నిండుగా rain. ప్రవహిస్తుండాలి. The water was flowing. కానీ తాను హృదయంలో చింతించాడు, నారాయణ నీ నిమిత్తమై నేను ఈ ప్రయాణం పెట్టుకున్నాను కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు. He prayed within Narayana. I have undertaken this travel for you. See that there wouldn't be any యమునా obstacle. నది దారి విడిచింది. River Yamuna gave the way. నందుని ఇంటికి చేరాడు.
He reached Nanda's house. అప్పుడే ఈ యశోదకుడును ప్రసవించింది. It was only at that time Yashoda delivered. చంటి బిడ్డ పక్కనుంది. There was a babe by her side. యశోదకు మత్తు గప్పాది. Yashoda was మాయాదేవి disconsolate. జన్మించింది. It was Maya that was born. మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు. Because of the birth of Maya Devi, Yashoda and Nanda were ఈ fast బిడ్డను asleep. అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకొని తిరిగి చేరాడు మధురకు. They kept this child over there and took back the child lying over there and returned. ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది. The moment Vasudeva left, the female child born, Maya Devi, shouted. యశోద నందుల కూడాను ఏ బిడ్డ అని కూడాను తెలియదు. Yashoda, కుమారుడా లేక కుమార్తెనా అనేటువంటిది కూడాను వారికి తెలియదు. Yashoda and Nanda are not aware of the newborn babe, male child ఇంతలో or రోహిణి female. కూడాను పరిగెత్తుకుని వచ్చింది. And she also came running. చూచేటప్పటికి ఆడబిడ్డ, They saw the female child there, కుమారుడు. the son there. ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్ళాడు వసుదేవుడు. Vasudeva took the female child. అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది. The moment the female child kept over there, the child started crying సిపాయిలంతా loudly. కూడాను మేల్కొన్నారు. All got up. ద్వారములంతా కూడా మూయబడి ఉంది. They saw the doors ఈ closed. వార్తను కంసునికి తెలిగించారు. The news was conveyed to Kamsa. కంసుడు క్షణం కూడా కాచుకొని ఉన్నాడు. Kamsa was waiting moment to moment. అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు. He came running. దేవకి దేవి చేతులు ఎందున్నటువంటి ఆ బిడ్డను తీసుకొని He took the child in the hands of Devaki. పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు. He just threw her up and tried to kill with the sword. మాయాదేవి, The child is Maya Devi. మూర్ఖుడా, Oh fool, నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు. the one who is going to kill you is already born. కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు. He is growing already at one spot. నీ మృత్యుమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యము కాదు It is impossible for you to escape death. అని చెప్పింది. అంతర్ధానమైంది. So saying, Maya Devi vanished. అప్పటి నుంచి కూడాను Since ఈ then, కంసుడు ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు. since then Kamsa started investigating where the new child is present. అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు. Devaki Vasudeva were left free out of prison. ఇతను సామంత రాజు కనుక He is a king. కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు. Nanda Vasudeva came to Kamsa to pay the tax together. కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు. They paid the tax. While they were returning, Nanda was highly careful. వసుదేవ, నంద, మన యొక్క పరిస్థితి ఏమని చెప్పుకోవాలి? Vasudeva, Nanda, how shall we speak of our position now? అప్పుడు వసుదేవుడు చెప్పాడు, Vasudeva said, రేపల్లెలో కొన్ని అశుభములు జరగబోతున్నాయి. in Vrepalla there are certain, ఈ గోకులమునందు కొన్ని అభిశుభములు జరగబోతున్నాయి. in Gokula certain inauspicious things are నీవు going to ఎక్కువ happen. కాలం ఈ మధురలో ఉండవద్దు. Don't stay there in Mathura for long. తక్షణమే నీ వెళ్లిపోమన్నారు. Immediately better you go, he ఈ said. మాట విన్న తక్షణమే నందుడు రేపల్లెకు వచ్చాడు. Having heard this, Nanda returned to దీనిని Vrepalla. గోకులము అని పిలిచేటువంటి వారు. గోకులం. It's called as Gokula at that time. ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యుదేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు. In that Gokula, the demons of death are moving continuously. మొట్టమొదటిది పూతన. The first one is Putana. ఈమె ప్రాలివ్వడానికి పోయి ప్రాణం తీసుకుంది. She went there to feed the new baby. ఎవరి ఈ పూతన? Who is this Putana? యద్భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి. As is the thought, so is the consequence. కనుక మంచి కానీ చెడ్డ కానీ మన తలంపులే దీనికి మూల కారణము. For good and bad, our thoughts are responsible. ఈ పూతన పూర్వము బలిచక్రవర్తి కుమార్తె. Putana earlier was the daughter of ఈమె Emperor పేరు Bali. రత్నావళి. Her name is Ratnavali. బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
While King Bali undertook this yaga, Vamana appeared there in a beautiful బలి form. చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి. This Ratnavali is the daughter of Emperor ఈ Bali. రత్నావళి కిటికీ నుంచి చూచింది. Ratnavali watched Vamana through the window. ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు. How handsome is this boy? ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను. If I am to have such a boy as my son, I would have been very happy. So she thought. నా ప్రాప్తి లేకపోయింది I am not lucky enough to have. అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము 2 అడుగులంతా కూడాను, ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకొని 3వ పాదము బలిచక్రవర్తి తలపైన పెట్టాడు. As per the promise made, he took all the 3 footsteps. ఈ One on earth and రత్నావళి heaven and third head ఇంత of Bali. ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి Ratnavali was taken care of. బలిచక్రవర్తి తలపైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది. The moment he kept his feet on the head ఎవడి of the దుర్మార్గుడు emperor, వీడిని చంపివేయాలి అని who is he? He must be killed, she said. ప్రేమించింది, She loved. పాలివ్వాలని ఆశించింది, She wanted him as her son. కడపటికి ఇతన్ని చంపాలి అని కూడా సంకల్పించుకుంది. Later she decided to kill ఆ him. 2 సంకల్పముల చేతనే ఇక్కడ పూతనగా వచ్చి పుట్టింది. Because of these 2 thoughts, she appeared here as Putana. ఆ పూతనే పాలివ్వాలని వచ్చింది, That Putana came to feed the babe. చంపాలని చూసింది, She waited to kill. తానే చచ్చింది. Ultimately, it died. యద్భావం తద్భవతికి. కనుకనే మన సంకల్పాలు మంచి సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి. So we should see our thoughts will be good. ఇది వారి సంకల్పాన్ని ఫలింపజేసేటువంటి వాడే భగవంతుడు. God only the one who will fulfill. ఎవరు ఏ their thoughts. సంకల్పం చేస్తున్నప్పటికీ తదాస్తు 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 అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు. Whatever thoughts you might entertain, God will always say, "Let కాబట్టి they be ఆ fulfilled." రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలివ్వాలి. Ratnavali wanted to feed this baby అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి. with all love, but yet she decided to అదే kill. పూతనగా వచ్చి పుట్టి Having been born as Putana, పాలివ్వాలని వచ్చి having come there to తిరిగి feed, అతన్ని కుమారుని చంపాలని చూచి she waited to kill. కట్టకటపడి తానే చచ్చింది. Ultimately she died. ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు Ratnavali had a brother, అకాసురుడు. Akasudu. ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు. Having heard that his sister is put to suffering, he was very angry. ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు. He came in the form of a serpent. దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి. His mouth is like a very big cave. ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు. The cowherd boys and Krishna watched this serpent. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు. Krishna right from the beginning was playing with cowherd boys. ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్ళేటువంటి వాడు. He used to go to the forest along with the other cowherd చిన్న boys. బిడ్డ, So young. 2వ సంవత్సరము, The second year, తల్లి వదిలేటువంటిది కాదు. mother never left him alone. 2 సంవత్సరాలు దాటింది, 2 years passed by. 3వ సంవత్సరం ప్రారంభమైంది. 3rd year started. ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లనంతా ఎత్తుకొని వచ్చింది అమ్మడానికి. A village lady, she was selling the forest figs. ఆ పండు చూచాడు కృష్ణుడు. ఈ 3 సంవత్సరంలో కృష్ణుడు 3rd year boy Krishna saw those figs. అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు. He asked, "Would you give me that fruit? I like it very much." నాయనా నేను ఇవ్వడానికే వచ్చాను, He said, "I have come here to give అయితే you. దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది. However, I'll give you if you pay the price." ఏమీ తెలియని అమాయకుడి వలె వెల అంటే ఏమిటి అన్నాడు. Innocently he asked, "What నేను will be your నీకు ఈ price?" ఫలములు ఇస్తాను, ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా. "I'm going to give you this fruit. You must give me something in return." లోపలికి వెళ్ళాడు. He went in. చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు. With little tiny hands he brought rice ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు. and gave them to old lady. ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది. The old lady ఈ యొక్క forgot. చిన్న బాలుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
The accents and the form of the little boy was highly effulgent. ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది. And this old lady also gave fistful fruits. ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు. She didn't want to stay there any తక్షణమే longer. తన ఇంటికి పోవాలని ఆశించింది. She wanted to return home. ఇంటికి నడుస్తూ నడుస్తూ వెళ్ళింది. She started going. ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారమవుతూ వచ్చింది. At every step, the burden of the basket was heavy and ఇంటికి heavier. చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది. By the time she reached home, the basket was very heavy. ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది. However, she struggled hard to put it ఆ down. పిల్లవాడిచ్చినటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి. Rice grains given by the little boy, ఆ they got బుట్టంతా converted to gems. రత్నాలుగానే ఉంటున్నాయి. They all have become diamonds. చూచింది. He saw. ఆహా, ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు. He must have been God. లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా? Is it possible for the grain to నేనంత become diamonds? అదృష్టవంతురాలను, నేనంత అదృష్టవంతురాలను How lucky I అని am. తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది. While feeling so happy, she started telling everything in the ఈ neighborhood. విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది. She was so happy. పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర. Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys. ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకొని పాలిచ్చుతూ వచ్చింది. పాలు త్రాగిపోవడం వేడు నాయన అన్నది. She wanted to take him to sleep and she wanted to feed him. కృష్ణుడేం తక్కువ వాడు కాదు. Krishna is no ఈ ordinary one. వ్యక్తికి మరింత యుక్తి పన్నాడు. He is more intelligent. పాలు త్రాగుతూ త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు. While drinking the milk, he pretended as if he ఈ is gone to నిద్రించడానికి sleep. పూర్వము ఆవళింతలు అని వస్తాయి. Prior to sleep, one yarns. ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు, నోరు తెచ్చాడు. Krishna yawned, opening his mouth. చూచింది యశోద. Yashoda watched. ఏమేమో కనిపిస్తూ ఉంటుండాది. Many things started appearing. లోకాలన్నీ కనిపిస్తుండాది. All the world started appearing. దేవతలంతా కనిపిస్తున్నారు. God started appearing. తనకు అర్థం కాకుండా పోయింది. She couldn't understand. యోచన చేసింది. She thought, కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యము. is it a dream or is it the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started feeling. తెలుపన్నేరకయున్నదానను యశోదాదేవి కాను Am I not Yashoda? లేక పరస్థలము. Or is it any other place? తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహనను చింతిస్తూ వచ్చింది. She went on thinking, so imagining so many of things. నా కుమారుడు చిన్నవాడు. My son was so young. ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది. She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child. శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి. People with body attachment will be subjected to such delusion. తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపాలతో నేను అడవికి పోవాలని. Later, he really wanted to go to the ఈ forest. విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు. Krishna used to spend time playing with other cohort boys. ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము, వారి ప్రాణమును తీవటం కృష్ణుడు. Every day, one demon or other started appearing in order to kill him. ఈ విధంగా జరుగుతూ ఉంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు, ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి 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 ఆ యొక్క రాక్షసుని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది. ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు. The other cohort boys used to say, such a demon appeared and Krishna put it down and killed it ultimately. కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుడిని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు. Yashoda used to feel, God is only protecting my child, or else what would have happened to him? ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడెవరమ్మా
అని పిల్లలు చెప్తున్నారు. The other children used to say, when your child is very God, ఈ who else will పిల్లలు protect ఏమీ him? తెలియనటువంటి మూర్ఖులు, అమాయకులు. They are foolish people, innocent. దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు. Will God come so easily and protect? అనే God in response to my prayer. అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద. Because of this or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things. ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది. One day he faced a danger. దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు. In the world of gods also people started extolling Krishna. అఘాసురుడు మరణించాడు, Aghasara died, పూతన్న మరణించింది, Putana died, ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను, శకటాసురుడు మరణించాడు. Sakatasura died. ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకములో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు. So many demons died. Like this Narayana started killing all of the demons. What a good thing has been happening. ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది. This news reached to Brahma. ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకొని పరీక్షించాలని ప్రయత్నించాడు. Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy. ఆనాడు రాత్రి పిల్లలకంతా కూడా ఒక చక్కని ఆదేశం అందించాడు కృష్ణుడు. Krishna sent a command that night to all of the boys. ఈనాడు మనం గోవులను తీసుకుని పోకూడదు, Let's not take cows with us ఈ today. యొక్క దూడలను తీసుకుని పోదాం. Let us take the cows only. ఈ దూడలను తీసుకుని పోయి మీరు ఏ ఏ వాయిద్యం మీకు తెలిసినో ఆ వాయిద్యములతో పాటు మీరందరూ కూడా ఈనాడు అడవికి రావాలి. You take the cows this day. Whatever instruments you can ఈనాడు play, bring అంతా them. కూడా మన వాయిద్యాలతోనే సంగీతంతోనే అరణ్యం లోపల మనం కాలం గడుపుదామన్నారు. Let us spend time in the forest with all the instruments and music. అందరూ వారి వారి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు. Many cowherd boys know how to play on flute. ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో ఫ్లూట్. One hand they had the stick, other hand flute. ఇద్దరు పిల్లలు మాత్రము 2 కుండలు తీసుకుని వచ్చాడు. Only 2 boys brought pots. ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము? What is the music out of the pots? కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండలను చక్కగా తాళముగా కొట్టడం. They'll keep that pot against the stomach and make ఈనాడు guitar. మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. This అది is ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది. this khata, an instrument, the pot, which is used today, was present in Dwapara age. వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా. Well, there they accompanied by cows, they sat by the పిల్లలు banks ఫ్లూట్ of Yamuna. వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నాడు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు. They are playing their singing and Krishna was dancing. కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము. After that, some more boys started dancing. ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు. But they were all playing. కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి. There are very big, huge palm trees. ఈ వృక్షముల నిండుకు తాటి ఫలములు ఉంటున్నాయి. The palm fruits all of them. కృష్ణునికి 2 పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు. The 2 of the cowherd boys are so intimate. and దాముడు, close. సుబాల అని 2 పిల్లలు. దాముడు, సుబాల, One is Damudu, other one is Subala. వీరిద్దరూ కూడాను కృష్ణునికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు. These 2 were on the right and left side of Krishna all through. మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు. Damudu softly pinched the thigh of Krishna. నాకు ఆకలిగా ఉంది కృష్ణ, He said, Krishna, I am hungry. చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి, That palm tree has got lots of fruits. కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను. We want those fruits. ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను The Balrama on the other అవి side, నేను తెస్తాను ఉండమని చెప్పాడు. he said, wait, I'll bring them. తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు. He ran and started moving each tree. ఫలములన్నీ క్రింద పడ్డాయి. All fruits fell on the ఆ ground. యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి. Because of the strength and physical strength of Balrama, all fruits fell down. ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు? Who named Balrama? గర్గుడు. Gargya named him. ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు, Gargya said he is అతని very తేజస్సు అంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు,
క్రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నారు. As his physical strength is highly attractive, he named him as Balarama. ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు. Balarama shined like that. అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది. And there a very big donkey appeared. దాని రెండు కాళ్ళు పట్టుకొని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది. Balarama caught hold of the 2 feet of the donkey. అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకొని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. As the donkey died, all cowherd boys started enjoying. ఈ సమయాన్ని పురస్కరించుకొని Basing on this time, బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు. Brahma created a very big cave వీళ్ళు there. చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. All people were enjoying, lost in ecstatic music. దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ. Brahma made all these cows there enter into the cave. పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని. Cowherd boys went on searching for cows. Krishna, what happened to them? కృష్ణుడికి తెలుసును. Krishna knows pretty well. వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అదిగో ఆ గుహ దగ్గర ఉంటాయి వెతకండి అన్నాడు. He said they are there near the cave. Better you go and search. అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ. They looked all around. They entered into the cave. గుహలోకి ప్రవేశించేటప్పటికి Then once they have gone in, గుహ మూసుకుంది. the cave closed. ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి. The boys and cows were there inside the cave. ఒక దినము 2 దినములు 3 దినములు కాదు, ఒక్క సంవత్సరం. Not for 1 or 2 or 3 days, for 1 full year. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. Then Krishna wanted to teach a lesson to Brahma. ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు. తానే ఒక దూడ రూపం ధరించాడు. He assumed the form of a ఎన్ని cow. దూడలు ఉన్నాయో అన్ని రూపంలో తానే ధరించాడు. He has assumed the form of a cow. ఎంతమంది గోపాలులు ఉన్నారో అన్ని గోపాలుల యొక్క వేషాలు తానే ధరించాడు. He has taken upon himself the form of సాయంకాలం cow. అయ్యేటప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. Evening time, Balarama and Krishna accompanied the cows in there. తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకొని మా బిడ్డలే అనుకొని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు. All other parents have taken them as their own and they were happy. ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు. He spent the time like that for 1 year. బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది. Brahma was surprised. ఏమిరా అక్కడున్న ఏమైనా విడిపించుకొని వచ్చాడా అని అక్కడికి గుహకు పోయి చూస్తే గుహలో ఉన్నాయి. He thought that they might have escaped. But when he saw there in the cave, he saw all boys there and ఇక్కడ చూస్తే ఆ పిల్లలే ఆ దూడలే ఇక్కడ కూడా the ఉంటున్నాయి. very same boys and cows are as well here. అప్పుడు తాను యోచించాడు, Then he thought, నేను గనుగొన్న గల్లమా can we know you? కృష్ణ, నేను గనుగొన్న గల్లమా Krishna, can we know you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. You are smallest among the small and the biggest among the big. 84,00,000 జీవముల అనయమ్మున నడబాయుకుందువట, అణువురేణు దృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను కనుగొన్న గలనా. You will be with all the 84 types of species. You are always with them. Can we know you? ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిన్ను కనుగొన్న గలనా. Among the thieves, you are a very big thief. Can we కృష్ణ, know? నిన్ను కనుగొన్న గలనా Krishna, can we know you? అని కృష్ణుని వచ్చి ప్రార్థించి నా అపరాధములను క్షమించమని కోరి ఆ గుహలో ఉండినటువంటి వాటినంతా ఇంటికి పంపించి తిరిగి కృష్ణుడు తన రూపంను తాను ధరించాడు. So saying, he sought the అనగా pardon. భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు. God can take any form. సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు. He can take any form in this little world. అందుకోసమనే ఈశావాస్యం ఇదం జగత్. For that reason it is said God is జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే. the entire universe is the form సర్వ of God. స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే. All are the forms of God. ఏ విధంగా How? ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది. How is it possible? ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది. When God wills, any change can happen. రాత్రి నీవు పరుండినావు, Last night you slept. పడక పైన ఉన్నది నీ దేహము, Your body is on the bed. కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు. But you're ఈ experiencing స్వప్నం లోపల ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు. there in a dream you see ఎన్నో వస్తువులను చూస్తున్నావు, many objects, ఎన్నో గృహములు చూస్తున్నావు, many houses, ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు, individuals. నిన్ను నీవు కూడా చూస్తున్నావు. You see your own self. ఇది ఎవరు సృష్టించారు? Who created all this? ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
All those that appear in a dream are the reflections of his own mind. తన దేహం పడకపై ఉన్నది. Body is on the bed. ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది. Only one that manifested into many. ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము. It is impossible for all to recognize divinity. దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడాను ఈ మాయలో మునిగిపోతున్నారు. Because the body attachment, people are drowned in delusion. నా వలే ఆ దేహము ఉంటుండాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు. We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do. కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు. But they don't recognize the unity of the spirit. ఆకారములు అందరి చూసుకుంటున్నారు. They just go by form. అందువల్లనే మానవ స్వరూపం ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. Therefore, when God assumes human form, it is difficult to understand divinity. అతను దైవమని తెలియక Without knowing that he is అనేక divine. విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు. Krishna also was blamed, criticized. చారుడు, జారుడు, చోరుడు, That is the thief. ఇంకా అనేక దుష్టుడు, దుర్మార్గుడు అని కూడాను దూషించారు. People also said that is a wicked, bad man. కానీ వారు దూషించినంత మాత్రమున తన యొక్క గొప్ప పోలేదు. These accusations have not come in the way of his grandeur. అన్నీ తన యొక్క భ్రమలే కాని వేరు కాదు. They are all one's own illusions. మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు. He is deluded and he is carried away with the body feeling and takes God as human. ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉండినటువంటి అమాయకత్వము, మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు. In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form. కానీ ఒకానొక సమయం లోపల ఆడుకుంటూ At one time while playing, మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు. Balarama came and started complaining. ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు. They are all the will and the play of the Lord. ఒకనాడు కోపం వచ్చి One day out of anger, నటించటమే ఇవన్నీ. that's all హే pretension. కృష్ణ, నీవు యశోద కొడుకు కాదు. He said, Krishna, you are not the son of Yashoda. ఎందుకోసం కాదంటున్నావా? You may ask why. నందుడు తెల్లగున్నాడు, Nanda is white. యశోద తెల్లగుంది, Yashoda is నీవు white. నల్లగున్నావు. But you are dark. కాబట్టి వారి కొడుకు కాదు, నీవు ఎవరో ఎక్కడ వచ్చి పుట్టావు. You are dark. And therefore you are not born today. కానీ బలరాముడు చెప్పింది సత్యమే. And what Balarama said is truth. కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును. Krishna also knows that. తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు, నిజం చెప్పుమని పెంకితనం పట్టాడు. Krishna went and told mother, he said, Mother, the brother is saying that I don't belong to you. కృష్ణ బలరాముడికి ఏం తెలుసు? He said, Krishna, what is that Balarama వాడు knows? అమాయకుడు, He is నువ్వు innocent. మహాజానవు, నువ్వు చాలా తెలివితేటలు గలవాడు. You are highly intelligent. వాడి మాటలంతా నీవు వినవద్దు. Don't bother about it. నీవు నిజంగా నా కొడుకువే. Truly speaking, you are my son. భగవంతుడు ఇచ్చేటువంటి రంగులు శాశ్వతమైనటువంటివే. The colors, they remain. ఈ రంగులు ప్రధానం కాదు. The colors are not important. అనేక మంది అనేక రంగులు వేసుకుంటారు తన ఆకారమును మూసిపెట్టుకునే నిమిత్తమై. People apply various colors to cover up. ఇవన్నీ వేసుకున్నంత వరకే కానీ తిరిగి భగవంతుడు ఇచ్చిన కలర్ ను మాత్రం ఎవ్వరూ మార్చడానికి వీలు కాదు. These are the colors that we put up as makeup, but the God-given complexion will not change. విష్ణువు నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద. Yashoda said, God always wants dark complexion. Therefore you are in dark color. అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు. Gopikas also started describing. వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే. All the ideas of Gopikas are absolutely spiritual. అంతర్భావం అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి. All their feelings are pure. ఇది ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజునకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది. The same thing was taught by sage Shuka to Parikshit, and Parikshit had doubt. ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడాను శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు. Shuka clarified all the doubts of Parikshit. పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు. King Parikshit, you are deluded by this body feeling.
భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు. None can specify this form and that form for God. ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు. Any moment God can assume any form. కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ మనుష్య రూపమే రావాలి. To demonstrate divinity to mankind, God should manifest as human being. ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize God in human form because of his ఎందుకంటే filthy తన mind. మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి. His mind is dirty. మాలిన్యమైనటువంటి మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి. Out of the dirty mind, only dirty feelings come. కనుక కృష్ణ నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు. Krishna, don't believe, don't be carried away by నీ the words of వెళ్ళు the Lord. ఆడుకోపోమని పంపించింది. And so saying, she asked him to ఈ go. విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు. Though she replied many a time, the feeling has not gone to the గోపాలు mother. వచ్చి చెప్పినప్పుడు అంతా కూడాను ఆ భగవంతుడా నా కుమారుని కాపాడినావా ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద. Though she said, Yashoda went on thanking the Lord for protecting her son. అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది. దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది. He said, it seems you have eaten the mud. Open your mouth, she said. కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు. It's not taught. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు. In the reply itself, there is concealed feeling of his divinity. అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆకుంటిన వెర్రినా అమ్మా. Mother, am I a child to eat the mud? మన్ను తినంగనే శిశువునా To eat the mud, am I a child? ఆకుంటిన Am I? వెర్రినా. Am I నేను కొంటి fool? మట్టి చేసేటువంటి వాడినా లేక వెర్రివాడినా నేను చిన్న పిల్లవాడినా? Am I a child, little one, or am I a fool? నేను పిల్లవాడిని కాదు. I'm not a child. నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు. I don't act mischievously. నేను పిచ్చివాడిని కాదు. I'm not mad. నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుండాలి. The world is mad of me. కనుక నేను పిచ్చివాడిని కాదు. I'm not mad. ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని. I have come here to relieve you from మన్నుకి this madness. నేనేమైనా పిచ్చివాడినా I'm not mad. అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానతత్వము ప్రారంభమైంది. In his reply itself, there is full awareness of the wisdom of Krishna. ఇంకప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది. Then she started describing. పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు. He cures madness and he will make you mad, Sachidananda. కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు He will make you shed tear. He will wipe out tears. సచ్చిదానందుడు. Oh Sachidananda. రాతి నాతిగా చేయు రాతిగా చేయు Woman is made into a stone and stone is made into a woman. సచ్చిదానందుడు. You are very Sachidananda. ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు, కన్నీరు తెప్పిస్తావు. You will wipe out the tears and make me shed tears. లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు. You will wipe out the tears shed for the world. నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు. You'll also make me the shed tear for you. లోకవాంఛలు పట్టినటువంటి యొక్క పిచ్చును పోగొడతావు. You will cure all the madness of the world. దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు. You will make me mad of God. ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ. Both are in you, Krishna. అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణా దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. Since then Yashoda started understanding the divinity. ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. She started noticing the footprints. అందువలననే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు. In spite of all those things that are said by the entire world, Yashoda never believed. అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు. People complained. ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు. She never heard any of the complaints. నా కుమారుడు అలాంటి వాడు కాదు,
My son is not of that నా sort. కుమారుడు దొంగ కాదు, My son is not a నా thief. కుమారుడు జారుడు కాదు, My son is not a చోరుడు knife. కాదు, He's not a thief. క్రూరుడు కాదు, He's not a wicked man. అక్రూరుడు కాదు, ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు, My son has no attributes at all. గుణరహితుడు నా కుమారుడు He is attributeless. అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది. Mother started recognizing the truth since then. కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరార్థములు ఉంటుంటాయి. Therefore, in divinity, there's a lot of significance. ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ మడుగులో వెళ్ళాడు, కాళిపైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక ప్రొద్దుపోయేటువంటి మాటలు. It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd, భగవంతుడు ఏమైనా చేయవచ్చు. God can do anything. భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు. No one can stipulate that. లేదు, God శాసించే అధికారం కూడా లేదు. No one can command God. ఏమైనా చేయొచ్చు భగవంతుడు. God can do anything. ఒక్క క్షణములో ఎంతైనా మార్పు చేయొచ్చు. In a moment He can bring transformation. అలాంటి వాడునే కృష్ణాకారం ధరించి వచ్చాడు. Such one came in the form of Krishna. కృష్ణ, Krishna. ఈ కృష్ణనామంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి. We should understand the meaning of this Krishna. కృష్ణ Krishna. అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు. The one who tills the land of the heart. కృషి అనగా సాగు. Krish means tilling the land. హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు. The one who tills the land of the heart. అంతేకాదు, Not only కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు. Karshana, the one who కర్షణ attracts. ఇది కృష్ణ అన్నాడు. కర్షణ. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు. The one who attracts is Krishna. కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు. Not merely the body. నాట్యముతో, గానముతో, మాటలతో, ఆటలతో, పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి He వాడు. attracts not only with the body, with his dance and singing and play and his words. ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు. One day all Gopikas planned to catch hold of Krishna and complain to Yashoda. చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టు పైన ఎక్కి కాయలంతా కూడా కోసుకుంటున్నాడు See, your son has climbed up the tree and plucking all the అని fruit. యశోదని పిలుచుకొని వచ్చారు. And they brought Yashoda there. ఆ యశోదని పిలుచుకొచ్చినప్పటికి యశోద రాలేదు. Yashoda didn't come. నీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు. She said, I know your words, my son is at ఇంట్లోనే home. కనిపిస్తున్నాడు యశోదకు. He is at home only. ఇంక గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు. He is also seen at the residence of Gopikas. అప్పుడు గోపికలు చెప్పాడు, Then he said, Gopika. నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది? Then he said, why did you climb up the tree? He is not వాళ్ళు left. కోపంతో చెట్టును చూరి ముట్టడించారు. Out of anger, he wanted to catch hold of him with their hand. అప్పుడు కోపంతో ఉండినటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు. The Gopikas, out of anger, said a word of ఒక్క fun. నిమిషం లోపల కోపాన్ని ఆనందంగాను, ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు. In a moment, the anger is made into fun and frolic. నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు? You know that, you know what I మా said? దూడలకు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను. You know, I climbed up the tree to have the grass to feed my వీళ్ళు cow. నవ్వినారు గోపికలు. చెట్టు పైన గడ్డి ఉంటుందా? All Gopikas laughed, do you find the grass ఆ on the top? నవ్వుతో ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది. Out of smile, their anger is ఈ pacified. విధంగా ఇతరుల యొక్క క్రోధమును, ద్వేషమును, అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు. Therefore, Krishna, with all his words, used to pacify the anger and the hatred among others. కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరార్థంతో కూడినటువంటివి. All actions of God has got significance. ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధనకు ఆవిష్కుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని, ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం గావిస్తూ వచ్చాడు. With this inner teaching, Krishna completely destroyed. ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు. At the time they were working, behaving like a dictators. ప్రజలను, అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడాను శిక్షిస్తూ వచ్చారు. They started punishing innocent people. ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు. As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and కనుక ఆ established peace. మాటలే నేటికి కూడాను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. The word said then, or ఎక్కడ applicable. ధర్మం ఎప్పుడు నశిస్తుందో, అధర్మం అభివృద్ధి అవుతుందో,
అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి. God incarnates when dharma vanishes, when the whole area is completely occupied. by అధర్మ dharma కర్మలంతా కూడాను righteousness. శిక్షించాడు, Therefore he punished the dharma. ప్రాణాలు తీశాడు. He killed them. అయితే ఇది సరి కాదు. However, it's not correct. భగవంతుడు ప్రాణాలు తీయలేదు. God has not వాటి killed. క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది. Their wickedness only killed them. కనుక ఈనాడు కూడాను ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పని పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు. Today, if God decides to protect pious people and kill the wicked people, there will be none కాబట్టి here. సంహరించడం కాదు ఇక్కడ, It's not that. అధర్మాన్ని ధర్మంగా మార్చాలి. Unrighteousness has got to be converted into righteousness. ఏ విధంగా మార్చాలి? How is it to be converted? ప్రేమతత్వంతో మార్చాలి. It's only with love. ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వుల హృదయాన్ని మార్చినాడు. In those days, Krishna also converted with this అయితే weapon of love. కంసుని చంపింది ఎవరు? Then who killed Kamsa? ఇది కృష్ణుడు కాదా? He is not the Krishna. కాదు కాదు, No. ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని. It's not the Krishna who killed Kamsa. ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది. It's only imagination, the thought of Kamsa killed ఎప్పుడు him. కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడుగానే కనిపించాడు. When Krishna would come, he started noticing Krishna everywhere. అది తన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. It is all his own reaction, reflection and resound. కనుక అతని యొక్క రిఫ్లెక్షనే అతన్ని హతమార్చింది. His reflection killed him. అతని యొక్క రియాక్షనే అతన్ని సంహరించింది. His reaction killed him. అతని రీసౌండే అతని ప్రతిధ్వని గావించింది. It is only resound that is heard. కాబట్టి Echo. ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు. Krishna has not killed anyone on his own. అన్ని యద్భావం తద్భవతి, వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి. One is protected by his own feeling, one is killed by his own feeling. కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, as man develop good ఒకరిని thoughts, చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చస్తాడు కానీ ఇంకోరిని చంపలేడు. if one is prepared to kill, he will die. He can't kill anyone. కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి. Therefore, give up bad thoughts. భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు. God hates none. భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు. God doesn't feel jealous of anybody. భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు. God is not angry with anyone. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు. God has no special ఆగ్రహ grace. అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములే. The grace and anger are your own. అందువలనే భావాతీతం త్రిగుణరహితం. So it's beyond all thoughts without the three attributes. భావము లేదు, గుణములు లేదు. He has no thoughts and he has no attributes. ఏకం సత్యం విమలం అచలం It's only one that is pure and unsullied, immovable. సర్వదీ సాక్షిభూతం, అన్నిటికీ సాక్షి స్వరూపుతాను. God is an eternal witness. కనుక ఈనాటి భక్తులు కష్టాల లోపల భగవంతుడు నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టుతున్నాడు, భగవంతుడు ఎందుకు నన్ను ఇట్లా శిక్షిస్తున్నాడు అని అనుకుంటాము. భగవంతుడు కాదు శిక్షించేది, భగవంతుడు కాదు కష్టాలు ఇచ్చేది. మీ భ్రమలే మీకు కష్టాలుగా మారుతున్నాయి. Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these ఈ things? కష్టములను No. పురస్కరించుకొని మాలో ఉన్నటువంటి చెడ్డ భావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు. He is only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts. అది గుర్తించినటువంటి ఆమెనే కుంతీదేవి. Kunti Devi recognized this fact. ఆ కుంతి ఎవరు? Who is Kunti? వసుదేవుని సిస్టరు. She is the sister of Vasudeva. అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు. And therefore she is the aunt of Krishna. ఆమె కట్టకడపటి సమయం లోపల కృష్ణుడు ద్వారకు పోతున్నాడు. Towards the end, Krishna was returning, going to Dwaraka. అందరితోన చెప్పి వాడికి ఒక వీడ్కోలు ఇస్తున్నాడని చెప్పాడు. He took leave from them and he started returning. ధర్మజ, నేను సెలవు తీసుకుంటున్నాను. He said, Dharmaja, let me ద్వారకను take వదిలి చాలా కాలం అయిపోయింది, నేను వెళ్లి రావాలి అన్నాడు. It's long time that I left Dwaraka. It's time for me to go. ఆజ్ఞకి ఎవ్వరు కూడా జవాబు చెప్పేటువంటి వారు కాదు. In those days, no one replied. రథమంతా సిద్ధమైపోయింది. The chariot is ready. ఎలాంటి పరిస్థితిలో కూడాను భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్రాణంతా కూడాను విరగదొక్కవచ్చు. At any time, God can do anything. He can change the plan in any way. తన సంకల్పమే తనకు మూలాధారము. His will is the basis for everything. అందరితో నా సెలవు తీసుకొని
కుంతి దగ్గరికి వెళ్ళాడు. He took leave from everybody and went to Kunti. ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే. When he went to Kunti, Kunti said, నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుని యొక్క భ్రమలే. all the sufferings experienced by my sons are only నిజంగా our illusion. ధర్మనికి జూదం పైన ఆశనే లేకుండా పోయి ఉంటే ఈ అరబుల పాలకు అయ్యేటువంటి పనే ఉండదు. Had he not played this game of dice, they would not have been కనుక ఈ defeated. అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావములే దీనికి మూల కారణము. They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers. నీవు కాదు, నీవు సంరక్షకుడవే. You are only the protector. కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళలు. So when my sons are feeling so sad, I thought of you. లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు గాని సుఖములో స్మరించరు. In this world, in times of difficulties, people think of God. not in సుఖమునందు times of నన్ను happiness. కోరరు మానవులు, They don't think of God. కష్ట సమయంలో కావాలి నేను. They want God in times of difficulties. చూశారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు. They think of God in times of కనుక trouble. కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది. So said Krishna, so long I am alive, grant me all అయితే problems. ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని. Having been in your company so long, కానీ I నీ cannot be సంకల్పాన్ని surprised. మార్చేటువంటి శక్తి నాలో లేదు. I don't have any capacity to change your will. కృష్ణ, ఈ మేనత్తను మాత్రం మరవద్దు అని చెప్పింది. Krishna, never forget your aunt. సరే అందరితో చెప్పాడు. ఉత్తర దగ్గరికి వెళ్ళాడు. So saying, he went to Uttara. ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది. On coming to know that Krishna was going to Dwaraka, Uttara came running and కృష్ణ, fell at his feet. అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడాను నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికీ నేను ఓర్చుకోలేకపోతున్నాను. Krishna, since the time of the death of Himanyu, I could not bear నా this. గర్భములో మంటలు మండుతున్నాయి. The whole body was burning. దీని కారణం ఏమిటో నాకు తెలియదు. I don't know the reason. నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు. It's not possible నా for you to ప్రసవం go. అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి. You must stay here. అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు. You have been protecting the fathers and forefathers. ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు. You only protected Pandavas. ఈ పాండవుల యొక్క వంశములకు ఇదొక్కటే మూల కారణము. Is only remaining for the entire clan of ఈ Pandavas. గర్భం ఏమైనా అయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది. If anything is to happen now, the whole clan would be put to an కనుక end. నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది. Therefore she clasped his feet tightly. Don't go. చూసారా ఆ భక్తి యొక్క ప్రపత్తి. తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది. That is as a result, consequence of her sincere devotion. ఉత్తరకు ప్రామిస్ చేశాడు. He made a promise to ఉత్తర, Uttara. నీ ప్రసవం అయ్యేంత వరకు నేను ద్వారకు పోను అన్నాడు. He said, Uttara, until you deliver, I don't go to Dwaraka. అప్పుడు ధర్మజుడు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు, ద్రౌపది, సుభద్ర అందరూ వచ్చి ఆ యొక్క ఉత్తర యొక్క భక్తి ప్రపత్తులను చాలా కొనియాడుతూ వచ్చారు. Then all Pandavas, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started వయసు appreciating. చిన్నదైనప్పటికీ Though you are so young, ఉత్తర ఉత్తమ భక్తి కలిగినటువంటిది. you have got the noblest devotion. ఎందువలనగా ఆమె గర్భంలో ఉండినప్పుడు Because so long she was- అశ్వత్థామ చేసినటువంటి యొక్క బ్రహ్మాస్త్రాన్ని దాని నిర్మూలం గావించే నిమిత్తం కృష్ణుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు. in order to see that the effect of this Brahmastra would be nullified. ఆమె అలసి నిద్రించే సమయం లోపల తన గర్భంలో కృష్ణుడంతా ఈ పని చేస్తున్నట్టుగా దర్శించింది. She could visualize Krishna there in her womb అప్పటి protecting her. నుంచి కూడాను కృష్ణ 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 ఈ కృష్ణ పదం తప్ప మరొక పదం ఆమె నోటి నుంచి రాలేదు. Since then she has been chanting the name of Krishna, nothing else. ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది. Even she watches Dharmaja, she says Krishna. కుంతిని చూచినా కృష్ణ అనేది. Even Kunti. ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు. These things are not seen కనుక anywhere. ఆమె భావమంతా కృష్ణ భావమే. He is full of Krishna's feelings. అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత So after delivery, అనేక విధములుగా పరీక్షించి ప్రాణం వసిగినటువంటి వాడి కనుకనే అతనికి పరీక్షత్తుడు అని తానే పేరు పెట్టాడు. he himself named the child because she is put to lot of tests. కనుక Therefore, she is భగవంతుని యొక్క Parikshit. లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. The will of God cannot be decided, cannot be said by anybody. ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే. It's a matter of fun to think and search for God. ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ? If he is present at one particular place, you can go and search
when he is present everywhere. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే. You may see here and there, everywhere, only one exists. కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర. It's only Uttara who could understand this oneness. అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమై తన ప్రయాణం కూడా మానుకున్నాడు. Because Uttara had got Uttama, noble feeling. కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి. Therefore, the humanity should develop that sincere devotion. కేవలం మాటలతో Melt the heart of మాత్రమే God. అతని హృదయం కరగదు. By merely verbosity, the heart would not melt. దానిని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. We should have the strength to us to melt the heart of God. వెన్న మెత్తగానే ఉంటుంటాది. The butter is so soft. కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి. In order to make the butter ghee, you should put it on fire. చూసావా, మెత్తని వెన్నకైనా కూడా వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని అయినప్పటికీ కరగదు. The butter is so soft, unless you put it on fire, it would not కాబట్టి melt. మన హృదయమే బటర్. Therefore, heart is butter. దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది. So when you show the heat of the love towards God, it melts. అందువల్లే గోపికల యొక్క హృదయాలంతా కూడా తాను చేరుకున్నాడు. For that reason, he could అప్పటి capture. నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వల్ల ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు. Since then, all the cowherd maids ఇది were mad చెట్టే, of అది him. గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి. They didn't have any kind of discretion. That's the ఒకనాడు small. గోకులంలో ఆడుకుంటూ, While playing in Gokula, బృందావనంలో ఆడుకుంటూ playing in Vrindavan, ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు. all of a sudden Krishna disappeared. ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు. Krishna didn't mind the time even. చెట్టు దగ్గరికి పోతున్నారు. They were approaching every tree. ఒక్కొక్క మొక్క దగ్గరికి పోతున్నాడు. They were going to every plant. ఒక్కొక్క పుష్పాన్ని They పట్టుకుంటున్నారు. were holding a flower. ఇవి పిచ్చివారి వలె వెతుకుతున్నారు. They were searching in a mad way. వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి? What is they are asking? నల్లని వాడు, The dark complexioned one, పద్మనయనంబుల వాడు, the one with the eyes of a lotus flower, కృపారసంబుపై చల్లెడు వాడు, the one who will spill the fluid of grace, కృపారసంబుపై చల్లెడు వాడు, the one who will fill you with the grace, ప్రేమ సంకిష్టము చేర్చువాడు, is the one who will make you full of love, ప్రేమ వెదజల్లెడు వాడు. the one who would spread love. ఓ మల్లియలారా, Oh twiners, ఓ ఫ్లవర్స్, jasmine flowers, ఓ మల్లియలారా, oh jasmine flowers, మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే. is Krishna hidden behind your bushes? Please let me know. పుష్పాలు చెప్పుతాయా? వాటికి నోరుందా? Will flowers reply? Do they have? పొదలకు నోరుందా? Do అంత bushes పిచ్చివారి possess? వలె వచ్చి, ఓ పొదల్లారా, మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు. Like mad people, the Gopika started searching for Krishna, addressing the twines there. ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు, You know what type of man he is? Dark. పద్మనయనంబుల వాడు, The eyes of a lotus flower. కృపారసంబుపై చల్లెడు వాడు, And he will just shout ప్రేమ upon compassion. దప్పి తప్పించము వాడు, And he's got the feather, the peacock feathers. మా ఉల్లము దోచుకోవచ్చే, The one who has taken away our hearts. మా సర్వము దోచుకోవచ్చే. He has taken everything from ఓ us. మల్లియలారా, Oh flowers. మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే. Why don't you tell me? ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు. You know why we are asking? Because there's మాకు ఇంకా గతియే లేదు. We don't have anything. తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు. We don't have food nor మా shelter. సర్వము కృష్ణుడే. Everything is Krishna. అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు? How can we live without Krishna? ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి. Oh flowers, is Krishna there behind the bushes? Tell me. గోపికల భక్తి ఇంత అమాయకమైనటువంటి భక్తి. They have the devotion ఈనాడు of చదువులు innocence. అంటారు, వాడికి ఒట్టి మూర్ఖత్వము, ఒక హిస్టీరియా అంటుంటారు. Today people say that's a sign of hysteria. లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము. If the whole world is full of such hysteria, the world will be at ఇంకా rest, హిస్టీరియా, peaceful. దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా? Desire for God ఇంకా cannot be కొంతమంది hysteria. అంటారు, వీరికంతా ఒక పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు. People say they're full of madness of Sai Baba. నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి. What great thing is that madness? పిచ్చాసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
There are many mad people in the mental ఒకడు hospital. అరుస్తూ ఉంటాడు, One shouts, డోర్లంతా కొడుతూ ఉంటాడు, one hits the door, ఇంకోడు ఏదో పాట పాడుకుంటుంటాడు, One sings. ఇంకోడు ఏదో గిల్లుకుంటుంటాడు, One goes on ఎన్ని singing. రకములైనటువంటి పిచ్చివారు ఉంటుంటారు. many mad people. కానీ ఈ పిచ్చివారందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు. The mad people will give trouble to కానీ doctors. ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి వాడు డాక్టర్ కూడా శ్రమ ఇవ్వటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి. But the mad one who sits there all alone thinks of God. ఇలాంటి Not ఉత్తమ to పిచ్చి doctor. పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు. You are really lucky if you have that mad. దేవుడు God. దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి. Everybody should have this madness of ఆ God. పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది. When once you have got all madness for God, you will not have the madness of God. ధనమెచ్చిన మదమెచ్చును, If you got money, there will be arrogance. మదమెచ్చిన దుర్గుణము మానక If you have got హెచ్చును. arrogance, you'll have bad quality. ధనముడిగిన మదముడుగును, When once money is gone, you have మదముడిగిన arrogance. దుర్గుణము మానుని మాన. And therefore it's only money that makes you కనుక arrogant. ఈనాడు ధనము 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 ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి, People are mad after money. దైవం పిచ్చి తగ్గిపోతుండాలి. They're not mad after నిజంగా God. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు. It's only noble path if we are ఈ mad ధన after పిచ్చి God. పట్టడం చేతనే అహంకారము, అసూయ, అనేక విధమైనటువంటి ద్వేషము, క్రోధము, ఈర్ష్య, డంబము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది. Because of this worldly madness, there is avarice, pomp and show, and anger and greed. ధనము కావాల్సింది. Money is ఏ needed. ధనము కావాలి? What money? అనుగ్రహ ధనము కావాలి, That's a wealth of grace. ప్రేమ ధనము కావాలి, It's the wealth of love. దివ్యమైనటువంటి యొక్క దైవధనము కావాలి. It's only divine ఆ wealth. ధనమే శాశ్వతమైనటువంటిది. That wealth is permanent. ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి. All the rest are passing clouds. కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు. Gopikas, cowherd maids, worship Krishna. అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద. Having understood Yashoda, expected a reply from Krishna. కృష్ణ, Krishna, నే పెట్టినది తినవు, you don't eat what I offer. గొల్లల పుట్టలకు పోయి You go to the cowherd maids వెన్న house. పట్టెలుగలో గుట్టున తినదవు. You collect fistful of butter and eat. నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. Everything has come to the matter of streets now. ఏమిటి నీ పిచ్చి? What is this madness? మన ఇంటిలో వెన్న లేదా? Don't we have నేను butter? పెట్టి ఎందుకు నీవు తినకూడదు? Why don't you eat? పనుల ఇంటి వెన్న నీకెందుకు అంత రుచి? Why is it that you ఆ find వెన్నం that దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి. there's lot, whole thing is noisy now. నోరంత వెన్న వాసన, All of your mouth smells better than ఊరంతయు butter. ఆగడంబు, ఊరంతయు ఆగడంబు, The entire village is speaking of ఒకటే this. రద్దు, There's lot of complaints. ఊరంత లేవు బాల. You are so small, tiny, ఎంత tender. చిన్న పిల్లవాడవు నీవు. You are very young. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల? Why are you so mischievous in this Gokula? కనుక ఇది నువ్వు చేయడానికి పని. No, you shouldn't do that. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, Then Krishna replied, అమ్మా నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను. Mother, I am not stealing హృదయం butter. పవిత్రమైనటువంటిది. Heart is pure. వాళ్ళ హృదయం ఎట్లుంటుందో తెలిసిన అమ్మా నీకు? Mother, you know how their heart is. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. The hearts of the Gopikas is pure and unsullied. నిర్గుణం, No attribute. నిరంజనం, Eternal. సనాతనం, Eternal. నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న. Such heart which is unsullied is not available at home. ఎందుకోసం వాళ్ళ ఇంటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది? How is it that you find the butter of the ఆ neighborhood గోపికలు tasty? తెల్లవారుజామునే In the early hours of the morning, కుండల్లో పెరుగు ఉంటే when there's curd in the పెరుగులో pot, కవ్వం వేసి they will churn it. ఆ తాడును చుట్టి They'll apply in the rope. వీళ్ళంతా కృష్ణనామం తోపల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి. When they start churning the curd there, according to the churning process, the bangles also will act as the drum. తాళము It will be like ఆ యొక్క that. చిలికేటువంటి యొక్క కవ్వము శృతి. And the central stick in the churning process is like a shruti. ఆ యొక్క శృతి తాళము లోపల ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు. With the shruti and the drum beat, they go on ఆ churning. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న. That which settles on the top is కాబట్టి butter. అమ్మ గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి. The hearts of Gopikas are like pots. బుద్ధి అనే కవ్వం వేసి Putting that
That ప్రేమ instead, అనేటువంటి తాడును కట్టి with the rope of love, స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు with that chanting, the వారి churning హృదయం నుంచి process, పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని it is only nectar that comes to the heart, the essence of Vedas. సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు. All sacred texts are churned and it's the butter out of it. మన ఇంట్లో అట్లా జరుగుతుండగా Is that happening at our నువ్వు home? కృష్ణుని నామం స్మరిస్తున్నావా? Do you think of Krishna's name? తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు? You make others churn the curd. కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాదని. Therefore the butter of the Gopikas is so ఈ tasty. విధంగా ఆధ్యాత్మిక భావముల చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయంలో కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. All the spirituality, Krishna talking full of కనుకనే spirituality. అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణావతారము అన్నారు. Therefore of all the incarnation of Krishna is full and complete. కనుకని అష్టాదశ పురాణములు రాసి Having composed 18 sacred బ్రహ్మసూత్రములు texts, రాసి having composed నారద భక్తి సూత్రములు రాసి after like Brahma, అన్ని రాసినప్పటికీ వ్యాసుడు మహాపండితుడు, Vyasa is a great scholar, కానీ మనశ్శాంతి లేకపోయింది. but he had no mental peace. పోయినాడు యమునా తీరంలో కూర్చున్నాడు. He sat along the banks of Yamuna. ఒకే విచారంతో ఉంటున్నాడు. He was very sad. నారదుడు వచ్చాడు. Narada came. ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి? What is the use of all this knowledge? నాకు 6 శాస్త్రములు తెలుసు, I know all 6 texts. సమస్త వేదములు తెలుసు, I know all Vedas. పురాణములు తెలుసును, I know epics. కానీ అన్నీ తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది. With all this knowledge I have no కాబట్టి mental peace. పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు. Therefore it is a mistake to think that man will have the peace by going through the texts like Veda and Purana. పిచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు, You go on writing texts, గ్రంథాన్ని మృంగటం లేదు నీవు, but you are not taking the దాని essence. రసాన్ని నీవు తీసుకోవటం లేదు. You are not taking the essence. రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము. It is the essence of divinity. కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగేటువంటి భాగవతాన్ని రాస్తురా. Therefore from this day you compose the text, write the text. భాగవతం అంతా కూడా నువ్వు ప్రేమ రసమే, The Bhagavata is full of love. అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు. Then you will have peace. ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకొని Basing on Narada's word, వ్యాసుడు రాస్తూ వచ్చాడు. Vyasa started నారదుడు composing. కూడా చెప్తూ వచ్చాడు. Then he started ఎల్లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చారు. He started composing, writing the text and started enjoying the essence of divinity. అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది. Then only Vyasa could have the peace. కొరకుల ప్రేమ స్వరూపులారా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు, Embodiments of love, there is no use in going through the book. ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం There లేదు, is no use in repeating ఎన్ని Vedas. శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు. No use of ఇవన్నీ reading. కూడా ప్రేమ సారంతో కూడినటువంటివే. They are all full of the essence ఆ of love. ప్రేమనే లేకుండా Without love, ఇవన్నీ పిప్పి వంటివి. that's all just a pulp. దీనివల్ల మనకి ఏమాత్రం సుఖం చిక్కదు. You cannot be happy. కనుకనే ప్రేమ ముదిట మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे देत राम नाम, पाप कटे दुख मिटे देत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त
जनर जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम